11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని నెల్లూరు నగరంలో ఘనంగా యోగా దినోత్సవం జరగడం జరిగింది. ప్రస్తుతం ఈ యోగా కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈయన సారథ్యంలోనే జరిగింది మొత్తం. అయితే ప్రస్తుతం ఆయన ఉన్నారు, మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ యోగా ఎలా జరిగింది? యోగా ఇక్కడ నెల్లూరే కాకుండా రాష్ట్రం అంతా కూడా బ్రహ్మాండంగా జరిగింది. యోగాంధ్ర అనేది ఈరోజు చూస్తుంటే 3 పదాలు మన ముఖ్యమంత్రులు వాడుతున్నారు. ఆ 3 పదాల్లో యోగా కూడా, యోగాంధ్ర కూడా పార్ట్ ఆఫ్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. ఈ 3 పదాలతోటే యోగా కూడా దాంతోటే మనం సమకూరిస్తే ప్రపంచమే, దేశమే కాదు ప్రపంచమే చాలా అద్భుతంగా హెల్త్ వైజ్, వెల్త్ వైజ్ అండ్ హ్యాపీనెస్ అన్నీ కూడా దక్కుతాయని అనిపిస్తుంది. అదేంటంటే ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఈ కార్యక్రమం ఈ యోగాంధ్రాన్ని కూడా పెట్టారు. అంటే స్కూల్స్ అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఏమైనా? ఫస్ట్ మీకు చెప్పాల్సింది 2015లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి ప్రపోజ్ చేసిందే ఇంటర్నేషనల్ యోగా డే అనేది మన ప్రైమ్ మినిస్టరే. ఆ రోజు ఆయన ప్రపోజలే ఈరోజు 11 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. కానీ యోగా యాక్టివిటీస్ కానీ యోగా చేసే ప్రతి మనిషి కూడా ఎన్నో దేశాల్లో అది స్టార్ట్ చేయబట్టే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది. రెండోది చెప్పాలంటే మీరు అడిగినట్టు స్కూల్స్లో ప్రతి స్కూల్లో కూడా యోగా అనేది కంపల్సరీ చేస్తే ఆయన చేయగలుగుతాడు కూడా, చేస్తాడు కూడా. కంపల్సరీ చేస్తే పిల్లలకు కూడా హెల్త్ వైజ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కార్యక్రమం. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు స్కూళ్ళలో పీటీ మాస్టర్స్ని కూడా తీసేసి ఉన్నారు. అలాంటిది ఆ స్థానంలో యోగా మాస్టర్లను పెడితే ఇంకా ఇదవుద్ది అనేది పేరెంట్స్, స్కూల్స్ పిల్లల పేరెంట్స్ చెప్తారు. దాని ఏమంటారు? ఈరోజు మనకి ఎడ్యుకేషన్ మినిస్టరు యువకుడు, మీ అందరు కూడా చూస్తున్నారు, చాలా యాక్టివ్గా మన లోకేష్ బాబు చాలా డిసిషన్స్ కూడా, స్ట్రాంగ్ డిసిషన్స్ ఖచ్చితంగా యోగా మీద కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. మాస్టర్స్ కూడా పెట్టబోతాడు, పెట్టి యోగాకి ప్రాధాన్యత ఇస్తాడు కూడా తప్పకుండా. థ్యాంక్ యూ ఎంపీ గారు. ప్రసన్న కుమార్, నేను యోగా ఇన్స్ట్రక్టర్ని. ఒక 25 ఏళ్ళుగా స్కూల్స్లో, కాలేజెస్లో, హాస్టల్స్లో, గవర్నమెంట్, ప్రైవేట్ వాటిలో చాలామంది కోచింగ్ ఇచ్చున్నాను. పైగా నేను క్వాలిఫైడ్ కోచ్. యోగాలో పీజీ, ఎంఎస్సి అయింది, డిప్లొమా ఇన్ యోగా నేచురోపతి అయింది. నెక్స్ట్ యోగా రోజు అభ్యాసం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. చాలామందికి యోగా ఒక ఎక్సర్సైజ్ లాగా అనుకుంటే అసలు యోగాకి ఎక్సర్సైజ్ తేడా తెలియదు చాలామందికి. ఎక్సర్సైజ్ ఏంటంటే శరీర బయట భాగాల వరకే పనిచేస్తాయి. యోగా ఏంటంటే లోపల భాగాలకి బయట భాగాలకి 2 ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్ యోగా చేస్తే మనకి మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ లోపల భాగాలకు సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కరోనా పీరియడ్ లంగ్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. నెక్స్ట్ ఆ లంగ్స్ అనేది మన యోగాలో ప్రాణాయామ చేసి లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఆ ప్రాణాయామ చేసి చాలామంది లైఫ్ సేవ్ చేసుకున్నారు ఈ కరోనా పీరియడ్లో. అందువల్ల యోగా మన ప్రభుత్వము, అధికారులు, జిల్లా అధికారులు స్కూల్స్లో, కాలేజెస్లో, హాస్టల్స్లో ఇక అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేస్తే మనది యోగా ఆంధ్రప్రదేశ్గా సక్సెస్ అవుతుంది. ఏదో ఒకరోజు చేసినట్టు కాకుండా పూర్తిగా చేస్తే సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈరోజు యోగాంధ్ర ఇది నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు కలెక్టరు, అదేవిధంగా ఎస్పీ, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా హాజరవడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, ఏసీ స్టేడియం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.